నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. మొత్తానికి బీహార్‌లో రసవత్తరంగా సాగాయి ఎన్నికలు. ఎన్నికల కౌంటింగ్ గూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక క్లీన్ స్వీప్ తీసుకుంది ఈసారి ఎన్‌డీఏ. 202 ఎన్‌డీఏ, ఎంజీబీ 34, అదర్స్ 7 అన్నట్లుగా ఉంది లెక్క. ఏదేమైనా అసలు ఒక అంటే ఇదివరకు ఎన్నికలు గనుక తీసుకున్నట్లయితే ఎన్‌డీఏ త్రుటిలో ప్రమాదాన్ని తప్పించుకున్నట్టుగా గెలిచి ఈరోజు పూర్తిగా ఒక కంప్లీట్ స్వీప్ ఎలా తీసుకుంది అనేది దగ్గర నుంచి మొదలు పెడితే ఇక్కడ ఎవరి ఫ్యాక్టర్స్ ఎక్కువగా పనిచేశాయి, కులాలు, మతాలు ఇవన్నీ ఫ్యాక్టర్స్తో పాటు ఈరోజు మహిళా ఓటర్లు కూడా ఎక్కువగా ముందుకొచ్చారు. కొత్తగా నమోదైన ఓటర్లు కూడా ముందుకొచ్చారని చెప్తున్నారు. తర్వాత పేదవాళ్ళు ఎవరు మోదీతో లేరన్నప్పటికీ కూడా పేదవాళ్ళంతా మోదీతోటే ఉన్నారు అనిపించుకున్నారు. ఆ తర్వాత మహాగఠబంధన్ అంటూ ముందుకొచ్చినా కూడా అండ్ రాహుల్ గాంధీ ఓట్ చోరీ మాట్లాడినా, హైడ్రోజన్ బాంబు పేల్చినా అదంతా ఉల్టాగా వాళ్ల మీదే పేలింది తప్ప ఇటు ఎన్డీఏకి ఎటువంటి ప్రమాదము లేకుండా ఒక క్లీన్ స్వీప్ చేసింది. ఒక క్రిస్పీ వీడియో చేద్దాం మనం దీని మీద. అంటే ఈ విజయానికి గల కారణాలు ఏంటి, దానికి సంబంధించిన ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయనేది ఒక క్రిస్పీ వీడియోలో మనం పూర్తి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు విశ్లేషకులు ఆర్ఎల్ఎన్ రావు గారు ఉన్నారు. వారిని అడిగి ఈ ల్యాండ్ స్లైడ్ విక్టరీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం తెలుసుకుందాం. ఆర్ఎల్ఎన్ రావు గారు నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్కారం. ఏమిటి అంటే ఇదివరకు ఎన్నికల్లో ఈ చావుదప్పి కన్నీలొట్టబోయింది అన్న పరిస్థితుల్లో ఎన్డీఏ ఈరోజు క్లీన్ స్వీప్కి గల కారణాలు ఏంటి, డ్రాస్టిక్ చేంజ్ ఏంటి, బీహార్ ప్రజలు ఏం కోరుకున్నారని అర్థం చేసుకోవాలి ఇక్కడ. అంటే లాస్ట్ టైం ఉన్నటువంటి వాటిల్లో రకరకాల కారణాలుగా కూడా రామ్‌విలాస్ పాస్వాన్ గారి పార్టీ ఒకటి జేడీయూకి అగెనెస్ట్ గా డెలిబరేట్ గా పోటీ చేయడం. అంటే ఎన్డీఏ దే వాంట్ టు కట్ నితీష్ కుమార్ టు సైజ్. నితీష్ కుమార్ కొంత లెసన్ చూపించడం అనేటటువంటి దాంట్లో కొంత సీట్లు తగ్గాయి. అది కూడా కాకుండా కొంత ఆర్జేడీ కొంత బాగా స్ట్రాంగ్ ఇవ్వడం, కొంత చేసుకోకపోవడం అనేటువంటిది కొంతవరకు జరిగింది. ఎందుకంటే మీకు చూసినట్టు 2015లో నితీష్ కుమార్ గారు ఆర్జేడీ వైపు వెళ్ళారు. అక్కడ జరిగింది కదా అది. కాబట్టి దాని నుంచి రికవర్ కావడం అనేటటువంటిది కొత్త ఉంటుంది. కానీ ఈసారి మాత్రము మెయిన్ రీజన్ మోడీ గారి మీద ఉన్నటువంటి నమ్మకం, అదే విధంగా నితీష్ కుమార్ గారు కూడా కొంత డెలివరీ చేయడము, ఆయన బహుశా లాస్ట్ ఎలక్షన్ లో ఇది అవుతుంది అన్నటువంటి ఉండి ఆమె మీద కొంత లేడీస్ లో పర్టికులర్ గా నితీష్ కుమార్ లో ఉన్నటువంటి సింపతి అనేటటువంటిది ఉండాలి. బ్రాడ్ బేస్ గా ఇక్కడ మనం చూసినట్లయితే ఎన్డీఏ అనేటటువంటిది ఒక సమ్ సార్ట్ ఆఫ్ కరెక్ట్ వర్డ్ కాదేమో, కానీ ఒక రూత్లెస్ పొలిటికల్ మిషన్ అన్న, పర్టికులర్ గా బీజేపీ నాయకత్వం కానీ వాళ్ళు కానీ ఖచ్చితంగా ఏదైనా ఒక వ్యూహాత్మకంగా వెళ్ళడం అనేటటువంటిది, ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ప్లాన్ చేయడము, క్యాండిడేట్ దగ్గర నుంచి ఇవన్నీ వెళ్ళడం అనేటువంటిది ఎట్లా కనిపిస్తుంది అన్నటువంటిది మరి ఈ ఒక్క ఎన్నిక అనేటువంటిది ఇంకొకటి ఉదాహరణ. బ్రాడ్ గా వాళ్ళు ఏం చేశారంటే అన్నిటికంటే ముందరగానే ఒక స్ట్రాటజిక్ అలయన్స్ ని తీసుకొచ్చి అలయన్స్ మొత్తం కన్సాలిడేట్ అయ్యింది. తర్వాత ఏమైందంటే రామ్‌విలాస్ పాస్వాన్ గారి పార్టీని ఎల్జీపీ తీసుకొని వచ్చారు బ్యాక్. లాస్ట్ టైం వాళ్ళు బయటకు వెళ్ళారు. దాన్ని మళ్ళీ జితిన్ రామ్ మాంఝీని వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కొంత డిస్ప్యూట్స్ ఇటువంటివి కూడా కన్సాలిడేట్ చేసిన దానివల్ల ఆల్మోస్ట్ 20% ఏదైతే ఉందో ఓటు, ఆ 20% ఓటు కన్సాలిడేటెడ్ గా ఈయనకి దాంట్లో లార్జ్ పర్సంటేజ్ ఎస్సీ ఓట్స్ లార్జ్ పర్సంటేజ్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ రెండో విషయం ఏంటంటే ఏదైతే ఫిమేల్ ఓటు ఉందో ఆ ఫిమేల్ ఓట్ అనేటటువంటిది 10,000 ఇవ్వడం అనేటటువంటిదే కాదు. మీకు గుర్తున్నట్టయితే మద్య నిషేధం ఉంది ఇప్పుడు బీహార్ లో, నితీష్ కుమార్ గారు తీసుకొని వచ్చారు మొన్న. అదేవిధంగా ఉమెన్ టార్గెటెడ్ ప్రోగ్రామ్స్ ఏవైతే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవి బీహార్ లో బోత్ జేడీయూ చేసింది ప్లస్ బీజేపీది జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పథకాలు కూడా చాలా ఎఫెక్టివ్ గా ఉండడం అనేటటువంటి జరిగింది. ఇది ఒక పెద్ద సక్సెస్ఫుల్ రేట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఎఫెక్టివ్ కాస్ట్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో, ఎఫెక్టివ్ కాస్ట్ ఇంజనీరింగ్ దీంట్లో మనము ఈబీసీస్ ప్లస్ దళిత్ ఓట్స్ ఇటువంటి వాటిలంటే మాత్రం కంప్లీట్ గా కన్సాలిడేట్ చేయడం అనేటటువంటి జరిగింది. ఇంకో ముఖ్యంగా ఏంటంటే మహాగఠబంధన్లో వీళ్ళు వచ్చేసేసి ఎంఐఎం వాళ్ళు వచ్చి ఫ్రాగ్మెంటేషన్ చేయడము, ప్లస్ కొంత కొట్లాటలు తీసుకురావడం పార్టీలుగా, దీనివల్ల మొత్తము కాంగ్రెస్ వాళ్ళు కొంత ఇది చేయడం, దీనివల్ల ఏమైందంటే మొత్తం వచ్చినటువంటి యూనిటీ ఏం లేకుండా ఒకరిలో ఒకరు ఇన్ఫైటింగ్ అనేటటువంటిది, ఫ్రాగ్మెంటేషన్ అనేటటువంటిది వరుసగా రావడం అనే దాని వల్ల
ఇక్కడ ఇక్కడ ఈ 4 RJD బై 4 అయినట్లయితే తీవ్రంగా దెబ్బతీరేటట్టు. ఇక్కడ ఆర్జేడీ 26, కాంగ్రెస్ 5 ఉంది. సో ఒక రకంగా చెప్పాలంటే ఆర్జేడీయే చక్కగా ఉంది. అసలు కాంగ్రెస్తో మహాగఠబంధన్ విషయంలో ఇంకా దానివల్ల దెబ్బతిన్నట్టే కనబడుతోంది కదా సార్ ఇక్కడ. అవును, మీరు ఒక 60-70 సీట్లు ఇచ్చేస్తే ప్రస్తుతం లాట్ మీద ప్రతి ఎలక్షన్లో కూడా గత 5-6 సార్లుగా ఉన్నటువంటి ఎలక్షన్లో ఆర్జేడీ వాళ్లకు వీళ్ళకి ఎన్ని సీట్లు ఇస్తే అందులో మార్జినల్ గానే గెలుస్తున్నారు. అంతేగాని వాళ్ళకి వచ్చినటువంటిది ఏదైతే లాలూ పార్టీ వేరే వాళ్ళకి సీట్లు ఇస్తే లాలూ పార్టీకి నష్టమే కానీ లాభం లేదు ప్రతి ఎలక్షన్లో. అలాగే ఏంటంటే బార్గెనింగ్ లో పర్టికులర్ గా కాంగ్రెస్ గెలిచేదేం లేదు కానీ ఎక్కువ సీట్లు అడగడం. లాస్ట్ టైం 19 సీట్లు అడిగా, ఓకే కొంతవరకు బెటర్, కానీ అదే ఈసారి మరి దారుణమైనటువంటి పరిస్థితి తీసుకురొచ్చు. ఒక్కసారిగా స్వీప్ గా మొత్తం పడిపోయేసరికి తీసుకురొచ్చు. కాబట్టి ఇది మొత్తం అనేటటువంటి చాలా కాంగ్రెస్ కూడా ఘోరమైనటువంటి విఫలమైనటువంటిది, కన్సాలిడేట్ చేయకుండా ఎఫెక్టివ్ గా క్యాన్వాస్ కూడా చేసినట్టుగా మనకి ఇక్కడ కనిపించదు. అటువంటిప్పుడు ఊరికే సీట్లు తీసుకోవడం తప్పితే అది ఓడిపోవడం తప్పే జరిగిందే లేదు. ఘోర పరాజయం అనేటటువంటిది మాత్రం మనకు కనిపిస్తుంది పర్టికులర్ గా కాంగ్రెస్ గా. మీరు 24 hours క్యాన్వాస్ చేయకుండా మధ్యలో అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోతే మాత్రం గెలిచేటటువంటిది మాత్రం జరగదు అన్నటువంటిది మాత్రం వీళ్ళు ఇక్కడ నిజాన్ని నేర్చుకోకపోతే ఎట్లా దొరుకుతుంటే అంత మంచిది. ఇక్కడ ముఖ్యంగా సార్ ఇప్పుడు స్పెసిఫిక్గా సెగ్మెంట్స్ వైజ్ తీసుకుంటే కొన్ని కాన్స్టిట్యుయెన్సీలలో పర్ఫార్మెన్స్ ఏ విధంగా సాగింది అంటే రాఘవపూర్ విషయంలో తేజస్వి యాదవ్ కావచ్చు, లేకపోతే సీమాంచల్ లాంటి ప్రాంతంలో అంటే ముస్లిమ్స్ ప్రభావిత ప్రాంతం సీమాంచల్ ఉంది. సో అట్లాంటి ప్రాంతంలో కూడా ఎట్లా జరిగింది పర్ఫార్మెన్స్, ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు సీమాంచల్లో నార్మల్ గా ఏంటంటే ఒక విధంగా ముస్లిం పాపులేషన్ అనేటటువంటిది బెయిర్గా ఉన్నటువంటిది కన్సాలిడేట్ ముస్లిం ఓటు కన్సాలిడేట్ అయినటువంటిది ఉన్నది. ఈసారి ఏమైందంటే ఎంఐఎం భారీ ఎత్తుగా కొన్ని సీట్లలో కాకుండా అక్రాస్ ది బోర్డు సీమాంచల్ ప్రదేశ్ లో చాలా వాటిల్లో టైట్ ఫైట్ ఏదైతే ముస్లిం ఓటు బ్యాంక్ వల్ల ఆర్జేడీకి ఏదైతే ముస్లిం బ్యాంక్ ఉండడం వల్ల అది బీజేపీ వాళ్ళకి జేడీయూకి మంచి పోటీ ఇస్తూ ఉన్నటువంటి ప్రాంతాల్లో టైట్ కార్నర్లో కటింగ్ అనేటటువంటిది ఎంఐఎం చేసింది. దానివల్ల ఏమైందంటే అది కూడా కాకుండా ఇక్కడ సీమాంచల్ లేదు, ఎంఐఎం ఓటు చూసుకున్నట్టయితే ఒక్క సీమాంచల్కి మాత్రమే కన్సాలిడేటెడ్ ఇది కాలేదు. అక్రాస్ ది టేబుల్ బీహార్ లో చాలా కాన్స్టిట్యుయెన్సీస్ లో ముస్లిమ్స్ ఓటు కట్ చేయడం అనేటటువంటిది ఆర్జేడీ కానీ మిగతా పార్టీస్ కానీ ఏదైతే మహాగఠబంధన్లో ఉన్నటువంటి వీటన్నిటికీ దెబ్బతాయి. అక్రాస్ ది టేబుల్ ఎంఐఎం వాళ్ళు కట్ చేశారు. ఆ కట్ చేసినటువంటి రిజల్ట్ ఏంటంటే అది అగ్నిలో ఆద్యం పోసినట్టుగా ఆల్రెడీ నెగటివ్ గా ఉన్నటువంటిది ఈ కటింగ్ వల్ల ఇంకొద్దిగా తోడ్పడే కొన్ని సీట్లు ఇంకా ఓడిపోవడం జరిగింది. సో అంటే ఇది బీజేపీకి అంటే ఎట్లా దీన్ని తీసుకోవాలి అంటే ఎన్డీఏకి సో ఈ సీట్లు యాడ్ అయ్యాయా లేకపోతే వాళ్ళు కూడా దాని ప్రభావంలో పడాల్సి వచ్చిందా? ఇక్కడ వాళ్ళు దాని ప్రభావంలో పడ్డారు అంతేకాని వాళ్ళకి యాడ్ అవ్వడం కాదు. ఇప్పుడు ఒకవేళ గ్రూప్ విధంగా చూసుకున్నట్టయితే నేను ఇందాక చెప్పినట్టుగా 20% పాపులేషన్ ఉన్నటువంటి ఎస్సీల్లో ఈ ఎటువంటి పాస్వాను మాంజీ కమ్యూనిటీస్ ఏవైతే కలిశాయో ఒక భయంకరమైనటువంటి లీడ్ ఈ రెండు ఎస్సీ కమ్యూనిటీలో వచ్చింది. అదేవిధంగా ఎక్కడ ఒక ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ లో కూడా భారీ ఎత్తున మొదటి నుంచి కూడా కన్సాలిడేట్ అయినటువంటిది జేడీయూ వైపుగా, ముఖ్యంగా జేడీయూ బీజేపీ వాళ్ళ వైపుగా నితీష్ కుమార్ గారు బీజేపీ వాళ్ళు చేసినటువంటి ఆ ఎఫర్ట్ ఏదైతే ఉందో అంటే నాన్ యాదవ్ బీసీస్ ని ఓబీసీస్ అంతా కన్సాలిడేట్ చేయడం ద్వారా ఒక ఓట్ బ్యాంక్ ని తయారు చేస్తున్నారు. అప్పర్ క్యాస్ట్ ఓట్ బ్యాంక్ మొదటి నుంచి ఓవర్వెల్మింగ్ గా బీజేపీ ఎన్డీఏ వైపునే ఉంది. పర్టికులర్ గా బీజేపీ వైపు, జేడీయూ వైపు కూడా కాకుండా బీజేపీ వైపు అయితే మొదటి నుంచి ఉన్నదన్నమాట. ఓకే, అదొక 11% 12% ఉంది. 36% మనకి ఈబీసీస్ ఉన్నారు. కాబట్టి ఒక విధంగా ఈ కమ్యూనిటీస్ మొత్తం సాలిడ్ గా ఒక హిందూ ఓట్ బ్యాంక్ అనేది ఎక్సెప్ట్ యాదవాస్ ఇవన్నీ కన్సాలిడేట్ అయ్యారు. నేను ఇందాక చెప్పినట్టుగా ఈ క్యాస్ట్ అలయన్స్ అనేటటువంటి చాలా కరెక్ట్ గా కన్సాలిడేట్ చేయడము, క్యాండిడేట్ సెలక్షన్ లో చేయడము, సీట్ ఎవరికి అలాట్ చేయడంలో చేయడం, ఇటువంటివన్నిటికీ కూడా ఈ ప్లానింగ్ ఏదైతే ఉందో మీకు గుర్తుందో లేదో అమిత్ షా గారు అక్కడ వెళ్ళి చాలా కాలం దానివల్ల కూడా ఇది ఏమైందంటే ఒక పక్కగా ప్లాన్ చేసి మనకు అవకాశం ఉంది అనే దాని ద్వారా ఈ రిజల్ట్ తీసుకురావడం జరిగింది. అండ్ మరోవైపు సార్ ఇప్పుడు ఈ పాశ్వాన్కి సంబంధించిన విషయం కావచ్చు, ఎల్జేపీ కావచ్చు, లేకపోతే జన్సురాజ్ కావచ్చు, ప్రశాంత్ కిషోర్ది. సో వీళ్ళ పర్ఫార్మెన్సెస్ ఎట్లా? జన్సురాజ్ అయితే అసలు పర్ఫార్మే చేయలేకపోయింది. సో చాలా పెద్ద పెద్ద డైలాగులు వేశారు. ఆ తర్వాత ఒక అనూహ్యమైన ఐడియాలజీతో వస్తున్నట్టుగా కనబడింది అక్కడ ప్రశాంత్ కిషోర్. సో దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి?
అంటే ఇప్పుడు 2 ఏనుగులో లేదా ఎవరో పోటీ చేస్తుంటే, మధ్యలో ఒక ఎలక వచ్చి ఏనుగులాగా ఫైట్ చేయాలంటే వీలు కాదు. ఓకే. ఇక్కడ పైగా ఏంటంటే, ఈ విధమైన స్వింగ్ ఉన్నప్పుడు ఆయనొచ్చి ఏదైనా చూడాలి, నేను పెర్ఫార్మన్స్ ఇవ్వాలనేటువంటిది కాదు. హ్మ్. ఇప్పటికి కూడా మనం చూసినట్టయితే ఆయనేం పెద్ద సీరియస్‌గా ఒక స్ట్రాటజిక్‌గా పనిచేసినట్టయితే నాకైతే అనిపించలేదు. అవునవునవును. కొంత పరిమితంగానే ఉన్నట్టుగా చాలా ఎక్కువ అంటే ముందర చాలా 6 నెలల నుంచి తిరుగుతున్నాడాయన. హ్మ్. కానీ అదైతే ఇది కాదు. ఒక కాంబినేషన్ సోషల్ ఇంజినీరింగ్ కాంబినేషన్ చేయడము, కొంతమంది లీడర్‌లను తయారు చేయడం ఇటువంటివేం లేవు. ఆయన తప్ప ఎవరు లేరక్కడ. హ్మ్. మీకు తెలుసు ఎమ్మెల్యే ఎలక్షన్స్‌లో లోకల్ లీడర్‌షిప్ అనేది లోకల్ ఆర్గనైజేషన్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అవునవును. దానికోసం సంవత్సరాల పాటు కృషి చేయాల్సింది. ఎగ్జాక్ట్‌లీ. అది ఆయనేం చేయలేదు. అన్నిటికంటే ఈ విన్‌కి ముఖ్యంగా మనం ఎక్కడ ఇది చేసుకోవాలంటే ఫిమేల్ ఓటింగ్ పర్సెంటేజ్ సిగ్నిఫికెంట్‌గా పెరిగింది. హ్మ్. ఫస్ట్ టైమ్ బీహార్ హిస్టరీలో అబ్సల్యూట్ టర్మ్స్‌లో 4,00,000 మంది ఎక్కువ ఫిమేల్ ఓటర్స్ ఓట్ చేశారు మగవాళ్ళ కన్నా గాని. హ్మ్. ఇప్పటివరకు జరగలేదు. బీహార్ హిస్టరీలోనే జరగలేదు. హ్మ్. అది హిస్టారికల్ ఓట్ పర్సెంటేజ్ ఉంటది. ఇంక్లూడింగ్ ఫిమేల్ ముస్లిం పర్టిక్యులర్‌గా యాదవ్ కమ్యూనిటీలో ఫిమేల్స్ కూడా ఓటేసారన్నటువంటిది మనకు కనిపిస్తుంది. హ్మ్. ఎందుకంటే ఓవర్‌వెల్మింగ్‌గా ముస్లిమ్స్ ఉన్నటువంటి ఈ సీట్లలో ఓడిపోతారా అనుకున్నట్టు దాన్ని ఎంఐఎం కట్ చేస్తే బీజేపీ అలయన్స్ ఎట్లా గెలిచిందో, యాదవాస్ ఓవర్‌వెల్మింగ్‌గా ఉన్నటువంటి సీట్లలో కూడా అంత అనుకున్నటువంటి రిజల్ట్ వాళ్ళకి రాలేదు. హ్మ్. కాబట్టి ఫిమేల్ ఓట్ అనేటటువంటిది ఒక ఓట్ బ్యాంక్‌గా మహాగఠబంధన్ అనేటువంటిది కన్సిడరే చేయకుండా ఉండడం. సో, పాశ్వాన్ ప్రభావం ఎలా ఉందంటారు? తీసుకురావడము, గూండాయిజము, అమ్మాయిల్ని ఎత్తుకుపోతాము, తుపాకులతో కాలుస్తామంటే హ్మ్. వీటన్నిటికి సఫర్ అయ్యేది ఆడవాళ్ళేనండి. అంటే ఎవరైనా మగవాళ్ళు చచ్చిపోతే సఫర్ అయ్యేది ఎవరు? ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు, పిల్లలే గదా! హ్మ్. కిడ్నాప్‌లు మీరు ఎక్కువగా ఆడవాళ్ళనే చేస్తారు మీరు. హ్మ్. ఈ గుండా ఇది అదే గదా! హ్మ్. ఇది ఈ ఒక 20 సంవత్సరాల కిందట ఏదైతే జరిగిందో అది అందరికీ తెలుసు. అప్పుడు మాక్సిమం సఫర్ అయింది ఫిమేల్సే గదా! హ్మ్. సో, ఫిమేల్ కన్సాలిడేషన్ అనేటటువంటిది ఒకటి చూడాలి. ఇంకొక బేసిక్ లెసన్ ఏంటంటే ముస్లిమ్స్, యాదవాస్ పర్సెంటేజ్ చాలా ఎక్కువగా ఉంది. వెన్ కంపేర్డ్ టు యూపీ, బీహార్‌లో ఎక్కువ. ఓకే. ఇక్కడ ఈ రిజల్ట్ వస్తే రాబోయే ఎన్నికల్లో యూపీలో ఏ రిజల్ట్ ఉంటుంది అనేటటువంటిది ఒకసారి ఊహించుకో. హ్మ్. ఇంకోటేంటంటే చిరాగ్ పాస్వాన్ గారు ఉండడం ఈ అలయన్స్‌లో ఉండడం మూలంగా, హ్మ్. మాంఝీ గారు ఉండడం మూలంగా దళిత విరోధి అన్నటువంటి ఏదైతే యాంటీ రిజర్వేషన్‌కి తీసుకొచ్చిన రూమర్ ఏదైతే ఉందో, హ్మ్. యూపీలో బాగా దెబ్బతీసినటువంటి అవును. రూమర్ ఏదైతే ఉందో, అది ఈ పటాపంచలు. రూమర్ ఇప్పుడు బీహార్‌లో రావడానికి అప్పుడు పని చేయలేదు, ఇప్పుడు పని చేయలేదు. అవును. అది చాలా ముఖ్యమైనటువంటి ఫ్యాక్టర్ అది. 20% ఓట్ బ్యాక్ ఉన్నా కానీ సిగ్నిఫికెంట్ ఓట్ బ్యాక్. ఈ ఈ రిజర్వేషన్‌లకు వ్యతిరేకత బీజేపీకి 2/3 మెజారిటీ వస్తే వాళ్ళు రిజర్వేషన్‌లు తీసేస్తారన్నట్టు ఏదైతే రూమర్ లాస్ట్ టైమ్ యూపీలో తీసుకొనొచ్చారో, హ్మ్. అటువంటి రూమర్ లేకుండా ఉండడానికి ఇప్పుడు బాగా పనికొచ్చింది. హ్మ్. అది మాత్రం దానికి మాత్రం కన్సాలిడేట్ బాగా ఎనర్జిటిక్‌గా పనిచేశాడు పాస్వాన్. హ్మ్. చిరాగ్ పాస్వాన్ అని. మాంఝీ గారు గాని వీళ్ళిద్దరూ బాగా ఎనర్జిటిక్‌గా పనిచేశారు. అన్నిటికంటే ముఖ్యంగా నితీష్ కుమార్ గారు కూడా ఈ ఏజ్‌లో వందల కిలోమీటర్లు వెహికల్‌లో వెళ్లి చేశారట. హ్మ్. హెలికాప్టర్ లేదు వర్షాల్లో గూడా. హ్మ్. ఇక్కడ వీళ్ళు ఈ విధంగా కష్టపడి మోడీ గారు ఎంత ప్రచారం చేశారు, వ్యూహాత్మకంగా అమిత్ షా గారు ఎంత ఇచ్చేశారన్నది మనకు తెలుసు. హ్మ్. మన కళ్ళ ముందర వాళ్ళకెళ్ళి అందరితో మాట్లాడి ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళకి ఫోన్‌లు చేసి విత్‌డ్రా చేపించడం, ఆపడం ఇవన్నీ అమిత్ షా గారు చేశారు. హ్మ్. కష్టపడి గెలిచినటువంటిది ఎంత వాళ్ళు గెలుస్తాం అనుకున్నా గాని 24 అవర్స్ కష్టపడి గెలవడం అనేది ఫుల్ ఫోర్స్ చూపించడం అనేది మనకు కనిపిస్తుంది ఇక్కడ. ఓకే. మధ్య మధ్యలో మీరు ఆహ్, ఫారెన్ టూర్స్‌కి వెళ్ళిపోతే కాదు గదా! అవును. ఈవెన్ ఆర్‌జేడీలో గూడా చాలా రోజులు వాళ్ళకు తగాదా వచ్చి ఎన్నికల్లో కాన్వాస్ చేయలేదు. హ్మ్. నన్ను చీఫ్ మినిస్టర్‌గా డిక్లేర్ చేయండి అని కాంగ్రెస్ మీద ప్రెషర్ తీసుకొచ్చి ఆయన ఇంట్లో నుంచి బయటికి రాలేదు. ఆ! అలా అయితే ఎలా గెలుస్తాం మనం ఎన్నికల్లో? ఇటు మరోవైపు సిపిఐ ఎంఎల్ గూడా కొంత ట్రెండ్స్‌లో 6 సీట్ల వరకొచ్చి మళ్ళీ తర్వాత 2కు తగ్గింది. సో, సిపిఐ ఎంఎల్ అనూహ్యంగా ఏమైనా పెర్ఫార్మ్ చేసిందనుకోవాలా ఇక్కడ? అంటే ఇప్పుడు సీపీఎంఎల్ వాళ్ళ ఓటు చాలా సాలిడ్ అది. ఎవరొచ్చినా గాని ఓటొస్తుంది బీహార్‌లో హ్మ్. అన్నటువంటిది మాత్రం ఇప్పుడు ఈసారి బ్రేక్ అయ్యేటట్టు మనకు కనిపిస్తుంది. హ్మ్. ఎందుకంటే కమ్యూనిస్ట్ వాళ్ళకి ఏదైతే వెల్‌ఫేర్ ప్రోగ్రామ్స్ గాని, గుడ్ అడ్మినిస్ట్రేషన్ గాని బాగా స్ప్రెడ్ అయినట్లయితే హ్మ్. అక్కడ లగ్జరిజం గాని, కమ్యూనిజం అనేది బాగా దెబ్బతింటుంది. హ్మ్. ఆ లెవెల్‌కి ఇప్పుడు బీహార్ ఎళ్ళింది అని మనం అనుకోవచ్చు. కాబట్టి సీపీఐఎంఎల్ యొక్క పలుకుబడి ఏదైతే ఉందో, గ్రిప్ ఏదైతే ఉందో, బ్రాడ్ మాస్‌లో వాళ్ళ కొన్ని రీజియన్స్‌లో అది తగ్గినట్టుగా మనకు కనిపిస్తుంది. హ్మ్. సో, ఓవరాల్‌గా సార్ ఓవరాల్ పెర్ఫార్మన్సెస్ విషయానికొస్తే ఈరోజు ఈ క్లీన్ స్వీప్ అంటే ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ గూడా అంత ఇవ్వలేకపోయాయి.
సో కొంత మార్జిన్ పెట్టుకున్నా, కరెక్షన్స్ పెట్టుకున్నా కూడా అంతా ఇవ్వలేకపోయాయి. బట్ స్టిల్ ఈ క్లీన్ స్వీప్ అనేది మీరు అన్నట్టుగా ఇందాక జంగిల్ రాజ్ అంతం కోసము ఒక ఎత్తు అయితే, భవిష్యత్తును వీళ్ళు ఎట్లా ఊహించుకున్నారంటే సంక్షేమ పథకాలు కూడా వచ్చాయి. మోదీ 10,000 రూపాయలు ఇవ్వడం, మహిళలకు అకౌంట్‌లో వేయడం ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి అంటున్నారు. సో భవిష్యత్తు ఎలాంటి ఆశలతోటి వీళ్ళు ఈ యొక్క తీర్పు ఇచ్చారనుకోవాలి ఫైనల్‌గా? అంటే బీహార్‌లో ఇంకొద్దిగా డెవలప్‌మెంట్ అనేటువంటిది కొద్దిగా ఫాస్ట్‌గా అవ్వాలనేటటువంటిది కాల్ అయితే ఉందండి. హ్మ్. నితీష్ కుమార్ గారు మొదటి 2 టర్మ్స్‌లో చూపించినట్టుగా తర్వాత టర్మ్‌లో ఆయన చూపించలేదు అనేటటువంటిది కొంత అయితే ఆరోపణ ఉంది. అది మాత్రం ఇంకా పుంజుకోవాల్సి ఉంటుంది. హ్మ్. ఆయన కూడా పెద్ద ఏజ్ అయింది కాబట్టి ఈయన ముఖ్యమంత్రి చేయరు అని కూడా వాళ్ళు ఇది చేశారు. నా ఉద్దేశంలో హ్మ్. బహుశా ఈయన్ని ఓత్ అయితే ఈయన తీసుకుంటారు గానీ 5 ఇయర్స్ ఈయన కంటిన్యూ అవుతాడో లేదో తెలియదు. తెలీదు. ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంది కాబట్టి. సో ఖచ్చితంగా ముఖ్యమంత్రిని చేసేస్తారు. ఇప్పుడు మనకిప్పుడు ఈ ఎలక్షన్ ఇంకొక అంటే మరోసారి అదే లెసన్ చెప్పిందంట. హ్మ్. మీకు అనుకూలంగా ఉన్నా కానీ మీరు దాన్ని 100% కష్టపడితేనే మీరు గెలుస్తారు. హ్మ్. ఎంత అనుకూలంగా ఉన్నా గాని. మీరు కరెక్ట్‌గా పద్ధతి ప్రకారం ఎలక్షన్‌లో పోటీ చేస్తే హ్మ్. మీకు అనుకూలత్వాన్ని మీరు విజయంగా మార్చుకోవచ్చు. చాలా గొప్ప విజయంగా ఈరోజు వచ్చిన చాలా గొప్ప విజయంగా మార్చుకోవచ్చు. హ్మ్. అట్లా మీరు ఆ శ్రద్ధ లేకపోతే మీరు గెలవచ్చు. హ్మ్. మీకు అనుకూలంగా ఉంది కాబట్టి. అట్లని ఓడిపోడు కూడా ఓడిపోవచ్చు. హ్మ్. నిర్లక్ష్యంగా ఉంటే. ఇది అనేటటువంటిది గ్రేట్‌గా మొత్తం ఎన్‌డీఏలో ఉన్నట్టు మోడీ గారి పలుకుబడి, ఆయన యొక్క ప్రభావం, లోకల్‌గా నితీష్ కుమార్ గారి ప్రభావం, ఓకే. షా గారి వ్యూహం అనేటటువంటిది లాస్ట్ టైమ్ బొటాబొటిగా గెలిచినటువంటి గెలుపుని ఒక మాసివ్ స్వీప్ కింద 5 సంవత్సరాల పరిపాలన తర్వాత కూడా తీసుకురావడం అనేది గొప్ప విషయం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆర్ఎల్ఎన్ రావు గారు. సో ఈ అంశంపై పూర్తి విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. సో వ్యూయర్స్, కొన్ని కోణాల్ని మనం ఆవిష్కరించే ప్రయత్నం చేశాము. ముఖ్యంగా మనం ఆలోచించే అంటే ఈ ఎన్డీఏ గెలుపుకి సంబంధించి ఎలాంటి కోణాలు అన్న దాంట్లో ఒక క్రిస్పీగా మనం కొంత సమ్మరైజ్ చేసుకోగలిగాం. సో దీని మీద మీ అభిప్రాయం తెలపండి. అంటే ఇంతటి విక్టరీ అందించడానికి బీహార్ ప్రజలు ఏ రకమైన కంకణం కట్టుకొని వాళ్ళు ఓట్లు వేశారు? ముఖ్యంగా మహిళలు, యూత్ అని అంటున్నాం కదా. సో వాళ్ళు ఏ మార్పు కోసం వాళ్ళు అలా చేశారు అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.